బతుకుతావురా, 80 ఏళ్ళు బతుకుతావురా, 200 గ్రాములు ఏం తింటావు అంత వదిలిపోతాం. పాపంతో సంపాదించినాం అనుకో పాపం ఎంత వస్తుంది, పాపంతో సంపాదించే డబ్బు మనిషి నాదే డబ్బు అంటారు. మా గురువు గారు చెప్తారు, నీ గురువు నీ డబ్బు 3 రూపాయలు పడుతుంది. ఒకటి నువ్వు తెలియంది అది నీదే, 2 పొడిగింది అది నీదే, 3 దైవభాగంలో పడుతుంది అది నీదే. ఈ 3 సంపద, మిగతా సంపద నీది కాదు, మిగతా సంపద వాడుతుంది, నీకు సంబంధం లేదు. మిగతా సంపద నీకు కాదు. ఈ సంపద అంతా ఎవరికి దేవుడు అంటాడు నాది. నీకు ఇచ్చిన పువ్వులు, ఇచ్చిన పొలాలు, పేరు డబ్బంతా నాది, నీకు నేను ఇచ్చినాను, కొంతకాలం మంచి పనులు చేయండి. ఇంకొక వాక్యం వస్తుంది, అర్థాల్లో వాక్యం చెప్తాను, దస్తానే అంటాడు దేవుడా వదులు ఏమంటాడా, వదులు భూమికి చూస్తున్నా, పాపము పుణ్యం 2 చూస్తున్నా, ఇక నన్ను భూమికి వదులు. పాపం కంటే పుణ్యం కంటే పాపం ఎక్కువ ఉంది, ఇప్పుడు భూమికి వదులు, పుణ్యం చేస్తున్నా. చాలా వచ్చినా దేవుడు అంటాడు, చాలా టైం ఇచ్చినాయి కదా, చాలా టైం ఇచ్చినా నీకు నాన్న చేయాలి, తాత చేయాలి, అబ్బాయి చేయాలి, నీకు తెలియొచ్చిందే చాలే. ఇప్పుడు అనుకున్నావు వదలని ఆ రోజు ప్రతి వానికి వస్తుంది, దానికి డే ఆఫ్ జడ్జిమెంట్ తీర్పు ప్రతి వానికి వస్తుంది. మనకు కడుపులో దేవుడు కళ్ళు ఏది ఇచ్చినారు, దేవుడు మనము దేవుడు. అమ్మాయి ఇస్తుందా, నాన్న ఇస్తారా? అమ్మ నాన్న కలిసి తల 2 గంటలు తయారు చేయగలరా? లేదు. మరి ఆ దేవుడు వదులుతాడా లెక్క చూడకుండా? ఈ ఆశ్రమంలో ఊరికి కూర్చున్నప్పుడు సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ ఊళ్ళో కూర్చునే అలాగే తలములకు వచ్చి ఊరికి కూర్చొని పోయినా కానీ నీకు కర్మ మాత్రమే. సుబ్హానల్లాహ్ 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 ఆయన యొక్క కరుణ కటాక్షాలు పొందాల మనం, ఆయన కరుణ కటాక్షాలు పొందాలి. కాబట్టి మనము దత్తగిరి స్వామి వారిని దర్శించుకొని ఆయన ద్వారా ప్రతి విషయాన్ని అనుసంధానం చేయాలి. చేస్తామా? ఇక్కడ పుట్టిన వల్ల బాగుపడడం ఇదంతా కట్టించింది. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ బేషక్ దేవుడు ఏదో నాకు మాత్ర దత్తగిరి స్వామి నాకు మాత్ర చేసేటట్టు జరగాలంటే కుదరదు. ఆయన చెప్పినట్టు వేసేయాలి. నువ్వు ఆయన గుర్తించాలా, సహనం పని కార్యం బట్టి నేను చేసిన తప్పేది, నేను చేసిన పొరపాటు అని నువ్వు తెలుసుకోవాలా. కాబట్టి సోదరులారా, ఒకటే మాట, కడుపులో అన్నం, ఉదయం దేవుని మెరుగులో గురువుగా ఉన్నారు, అన్ని ఆయన చూపించాడు. ఆయన శాంతంగా నీ పనులన్నీ జరుగుతాయి. అలా కాకుండా పని బాధపడి వస్తా, నువ్వు ఏం చేసుకోలేవు, నువ్వేమీ చేసుకోలేవు. ఎవరు చేయాలా? దేవుడు చేయాలి. గురువు దత్తగిరి స్వామి గారు చేయాలి. దేవుడు గురువు దత్తగిరి స్వామిని వరమించినాడు, పచ్చని ప్రారంభించినాడు, పచ్చని జెండా ఇచ్చినాడు, ప్రపంచమంతా ప్రశాంతంగా పచ్చగా. కాబట్టి పరమాత్మని కాదు, ఆ దర్గాలో కూర్చుంటే ఆ ఎండ గాలి ఎక్కడెక్కడ రాకుంటే మన హృదయంలో అభివృద్ధి కలుగుతుంది, మనకు ఇబ్బంది కలిగే ఆలోచనలు దూరపడతాయి, మన కష్టం ఉంటే ఆలోచనలు దూరపడతాయి. ప్రశాంతమైన దేవుడా దత్తగిరి స్వామిని చూపించు, దత్తగిరి స్వామి చూపించాము. దత్తగిరి స్వామి ఈ రోజు రేపు మొన్నాడు నెల తర్వాత వచ్చి కాలంటారు, ఈ సమస్య పరిష్కరిస్తారు. కాబట్టి దత్తగిరి స్వామి వారి అనుసంధానం చేయాలంటే బ్రహ్మ సాక్షాత్
సుబ్హాన్ అల్లా ఎవరైనా కానీ గురువు గారే ఏదైనా గురువు గారి చదువు రావాలంటే ఎవరు కావాలా? టీచర్ కావాలి. వైద్యం పోవాలంటే రోగం పోవాలంటే ఎవరు కావాలా? డాక్టర్ కావాలా. బేషక్ బేషక్ మన కర్మ పోవాలంటే ఎవరు కావాలా? గురువు కావాలి. సుబ్హాన్ అల్లా కాబట్టి మన గురువుని అంతా మానవ వాచ కర్మ సిద్ధం